నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మహాత్మా గాంధీ ఎత్తిపోతల ప్రాజెక్టును మరియు నార్లాపూర్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎత్తిపోతల పథకం పనులను పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ సాధన కమిటీ జేఏసీ బృందం నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం నీళ్లను నల్గొండ జిల్లాకు తీసుకుపోతున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సాగునీరు ఇవ్వకుండా డిండి ప్రాజెక్టు పేరుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 5 మోటార్లకు గాను 1 మోటార్ మాత్రమే ఆర్భాటంగా ప్రారంభించి 90% పనులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా 1 మోటార్ మాత్రమే ప్రారంభించారని, ఇంకా పనులు అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా పెండింగ్ ప్రాజెక్టులపై శీతాకన్ను వేసిందని అన్నారు. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇరిగేషన్‌ను పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మహాత్మా గాంధీ ఎత్తిపోతల ప్రాజెక్టును మరియు నార్లాపూర్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎత్తిపోతల పథకం పనులను పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ సాధన కమిటీ జేఏసీ బృందం నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం నీళ్లను నల్గొండ జిల్లాకు తీసుకుపోతున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సాగునీరు ఇవ్వకుండా డిండి ప్రాజెక్టు పేరుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 5 మోటార్లకు గాను 1 మోటార్ మాత్రమే ఆర్భాటంగా రాజేందర్ రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్, మహబూబ్‌నగర్ జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోతున్నామని చెప్పి మన రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం చేసినాం, సాధించుకున్నాం. ఆ ఉద్యమ క్రమం లోపల మహబూబ్‌నగర్ వెనుకబాటుతనం, మహబూబ్‌నగర్కి అందాల్సినటువంటి నీళ్ళు అందకపోగా నీళ్ల దోపిడీ, నిధుల దోపిడీ, నియామకాల దోపిడీ జరిగిందని చెప్పి ఫోకస్ చేసి కొట్లాడి తెలంగాణ తీసుకున్నాం. అయినా కూడా మహబూబ్‌నగర్ జిల్లాకి ఇయ్యాలంటే కూడా న్యాయం అయితే జరగడం లేదు. ఎందుకొరకంటే ఒక దశాబ్ద కాలం పైన పోరాటం చేసి సాధించుకున్నటువంటి కేఎల్ఐ ప్రాజెక్టుకు 40 టీఎంసీల వాటర్ లొకేషన్ ఉంది. 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టు ఇప్పటికి మొదలుపెట్టి 21 సంవత్సరాలు అయినా కూడా 25,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదలైన పంపులు 5 పంపులు పెడితే మరి 2022లో ఫెయిల్ అయిన పాడైపోయినటువంటి పంపుల్ని రిపేర్ చేయించడానికి ఇప్పుడు 3 సంవత్సరాల కాలం అయితే కూడా ఆ పంపులను రిపేర్ చేసే పరిస్థితి లేదు. అయితే 40 టీఎంసీల నీళ్లు తోడుకునే అవకాశం కల్పించినా కూడా మనకు 4 టీఎంసీల నీళ్ళు ఆపుకునేటువంటి రిజర్వాయర్లు కూడా ఆ ప్రాజెక్టు కింద లేకపోవడం అనేది చాలా ఘోరం. ఇదంతా కూడా స్థానిక, ఏ పార్టీని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు, కానీ టోటల్గా మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకత్వం లేమి వల్లనే ఈ మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి నేను చెప్తాను. మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, మరి గత ప్రభుత్వం 2015 జూన్లో ఫౌండేషన్ వేసి దాదాపు 9.5 సంవత్సరాల పాటు వాళ్ళు పాలన చేసినా కూడా ప్రాజెక్టు వాళ్ళు దిగిపోయే ముందల 90% పనులు అయిపోయినాయని చెప్పిండ్రు గత పాలకులు. అంటే ఇక్కడ వచ్చి చూస్తే అసలు ఒకటే ఒక పంపు రన్ అయ్యే పరిస్థితిలో ఉంది. మొత్తంగా 5 పంపులు తయారైనాయి ఫేజ్ 1లో. ఫేజ్ 2లో చేయాల్సినటువంటి పంపులలో ఒక పంపు కూడా నిర్మాణం కాలేదు. ఆ 5 కూడా ఒకటే దానికి పవర్ సప్లై ఉన్నది, ఇంకా 4 పంపులకు పవర్ సప్లై లేదు. ఇక ఎక్కడికక్కడ కాలువలు కూడా మొత్తంగా కూడా ఇక్కడ పంపింగ్ చేసినా కూడా ఏదుల దాకా పోయేటువంటి కాలువలు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ పెట్టి 90% పూర్తి చేసిపోయినామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం, ఇప్పుడు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద శీతకన్ను పెట్టి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, ప్రజాపాలన అంటున్నటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన మహబూబ్‌నగర్ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా శీతకన్ను పెట్టింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భం లోపల మా ఉద్యమకారులుగా మేమంతా కూడా మళ్ళీ అంటే మా హక్కును మేము సాధించుకోవాలంటే ఉద్యమాలే శరణ్యం అనేటువంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీగా ఏర్పడి
మేము ఉద్యమ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ జేఏసీలు ఏర్పాటు చేసినాడు అందరు నవీనరు. కానీ కొట్లాడుతూ పోతరంగా కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం. అదే రకంగా ఈ జేఏసీ కూడా అంతే తీవ్రంగా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి అయ్యే రకంగా పాలమూరు పేరు మీద తీసుకున్నటువంటి ప్రతి నీటి బిందువు కూడా మహబూబ్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి కల్టివేషన్ అయ్యేటువంటి సాగు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి కూడా సాగునీరు అందే రకంగా మేము ఈ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగా మేము ఉద్యమ నిర్మాణం చేస్తాం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేస్తాం. మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సాగుయోగ్యమైనటువంటి భూమి మొత్తం పారిన తర్వాతనే కానీ ఇక్కడ మా జిల్లా దాటి వేరే రకంగా పోయేటువంటి ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకుంటాం. కానీ మహబూబ్నగర్ జిల్లా దాటి మరి ఇప్పుడు చూస్తున్నారు మీరు, మహబూబ్నగర్ పిఆర్ఎల్ఎస్ పేరు మీద అటువంటి నీళ్లు తోడుకొని ఇక్కడక్కడ తీసుకుపోయి ఆ డిండి ప్రాజెక్ట్ అని ఒకటి శివన్నగూడెం, అది యాక్చువల్గా అయితే శివన్నగూడెంకు కిచరాంపల్లి ప్రాజెక్ట్ ఒక నీళ్లు తీసుకుపోయారు. కాబట్టి లోపల నీళ్ళ దోపిడీ నల్గొండ ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇలా నల్గొండ మేధావులు, నల్గొండ రిటైర్డ్ ఇంజనీర్లు, నల్గొండ రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మీద, మహబూబ్ నగర్ మేధావుల మీద, మహబూబ్ నగర్ రాజకీయ నాయకుల నెత్తి మీద కాళ్ళు పెట్టి వాళ్ళు ఈ పెద్ద ప్రాజెక్టుకు నిధులు లేకుండా కూడా డిండి ప్రాజెక్టుకు 1800 కోట్లు మొన్ననే శాంక్షన్ అయినాయి. వాళ్ళు నిధులు తీసుకుపోతున్నారు. ఈ పెద్ద ప్రాజెక్టు, అది పిల్ల ప్రాజెక్టు 1800 కోట్లు ఇచ్చిండ్రు. పెద్ద ప్రాజెక్టుకు నిధుల అలొకేషన్ లేదంటే మహబూబ్నగర్ ప్రజలైతే చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నవ్ ఆర్ నెవర్. మహబూబ్నగర్ జిల్లా వాసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాజెక్టుల సాధన చేసుకోలేకుంటే ఇంకెప్పుడు కూడా కాదు. కాబట్టే మేము ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తాం, మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన అయ్యేదాకా కూడా పోరాటం నిర్మాణం చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ, ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాం.